క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రతి ఆదివారం రొట్టెబుచ్చు కూడికకు చేరి వస్తున్న మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను ధ్యానించి ఆయన హెచ్చించి ఘనపరచి మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పిస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము. మన ప్రభువైన యేసు క్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినం. సంఘముగా విశ్వసించిన మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి బల్ల ఎదుట మనం కూడి వస్తున్నాం. ప్రభు యొక్క బల్ల వద్ద ఉండగా మనం ప్రభువును గురించిన శ్రమలు, ఆయన పొందిన వేదనలు, ఆయన పొందిన గాయములు, మన కొరకు ఆయన చేసిన ప్రాయశ్చిత్తార్థమైన బలిని మరి ముఖ్యంగా తలపోసుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పిన ఆయన ఆజ్ఞకు విధేయులమై మన నిమిత్తమై తన ప్రాణం పెట్టిన మన ప్రభువును ప్రేమించి మనము సంఘముగా ఆదివారం చేరి వస్తున్నాం. రొట్టెవిచ్చు కూడికలో ప్రభువును గురించిన ధ్యానాలు, మరి విశేషంగా ఆయన శ్రమలను గురించిన ధ్యానాలు, రొట్టె విరుచబడిన విధానము, అలాగే ద్రాక్షలో త్రొక్కబడి రసముగా మారిన విధానంలో ప్రభు యొక్క అనుభవాలను మనము నెమరు వేసుకుంటూ చర్చిస్తూ ముచ్చటిస్తూ ప్రభువును హెచ్చించి తండ్రిని ఆరాధిస్తున్నాం. సహాయకరంగా జకరియా గ్రంథము 3వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 3, 6వ వచనం నుంచి చదువుకుందాం. వర్సెస్ 6 ఆన్వర్డ్స్. జకరియా చాప్టర్ 3 వర్సెస్ 6 ఆన్వర్డ్స్. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుందేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడవైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన యెహోషువ అతని యొక్క మరణ వస్త్రములు, దోషము పరిహరించబడ్డము, ప్రశస్త వస్త్రము ధరించబడ్డమని చూస్తున్నాం. ఇది ఒక విశ్వాసి పట్ల దేవుడు జరిగిస్తున్న కార్యము. ఈ కార్యాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రధాన యాజకుడుగా లోకానికి వచ్చాడు. ఆయన మన నిమిత్తమై శిలువలో మరణించాడు. ఆయనను బట్టి మనలో ఉన్న మలిన వస్త్రము తొలగించబడి నీతి వస్త్రములు, రక్షణ వస్త్రములు మనకు తొలగించబడ్డాయి. అది ఒక పోలిక, అది వేరే అంశం. ఇక్కడ యెహోషువతో యెహోవా దూత ఇలాగూ ఆజ్ఞ ఇస్తున్నాడు. నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనాలి, నా మార్గం నడుస్తూ ఉండాలి. నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడిన వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగిన అనుభవాలు ఇక్కడ కూడా చూస్తున్నాం. మనం పోల్చి చూడవచ్చు. ఆయన లోకంలో 3.5 సంవత్సరాలు బహిరంగ పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన దేవుని మార్గములలో నడిచాడు. అలాగే తండ్రి తనకు అప్పగించిన ఆ యొక్క రక్షణ ప్రణాళికను, ఆ యొక్క సందేశాన్ని ఆయన భద్రంగా గైకొన్నాడు. అందును బట్టి ఆయన శిలువలో తన ప్రాణము మన కొరకు బలిగా అర్పించాడు. కాబట్టి అది మందిరం మీద, సంఘం మీద ఆయన అధికారిగా, శిరస్సుగా సంఘానికి ఉంచబడ్డాడు. అలాగే ఆయన ఆభరణములను కాపాడువాడవగుదు అన్నాడు. అంటే ఆయన రాజ్యమును, సువార్త లేక రాజ్యమును, దేవుని రాజ్యమును ఆయన ఆభరణమును కాపాడువాడు, సంఘమును కాపాడువాడు. సంఘానికి శిరస్సు, సంఘాన్ని కాపాడువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే మరియు ఇక్కడ నిలువబట్టకు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును అన్నాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడుగా జన్మించి శిలువలో మరణించి ప్రాయశ్చిత్తార్థమైన కార్యాన్ని జరిగించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. ఆయన సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ అని ఆయనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అని అన్నాడు. పాత నిబంధనలో ఈ యొక్క ప్రవచనము, క్రొత్త నిబంధనలో చిగురు అను మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి అని
మనం ఎరిగే ఉన్నాం. ఆయన చిగురించాడు. యెషయా మొద్దు వేరు నుంచి చిగురించాడు. నీటి చిగురు, యెహోవా చిగురు అని ఆయనకు పేర్లు మనం చూశాం. ఆయన చిగురించాడు, లేత మొక్క వలె పెరిగాడు. ఎండిన భూమిలో మనిషిన లేత మొక్క వలె పెరిగాడు. ఆయన పశ్చిమ్రాను వారు చేసిన ఘోరమైన కార్యాన్ని గురించి ఆయన యెరూషలేము వీధులలో తన వెంట ఏడ్చుచూ వస్తున్న స్త్రీలను చూచి మాట్లాడుతున్నాడు. పశ్చిమానుగా మారి ఆయన శ్రమలు అనుభవించాడు. చిగురు మొక్క, లేత మొక్క, పశ్చిమాను రూపాంతరము చెందుతూ అలాగున మన నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమైన బలి చేసిన వాడు. ఈయన ఈ చిగురు అను నా సేవకుడు అన్నాడు. చిగురు అను నా సేవకుడు. ఆ సేవకునికి చిగురు అను పేరు పెట్టబడింది. ఆయన ఎవరు? నా సేవకుడు అన్నాడు. యేసుక్రీస్తు నా సేవకుడిని నేను రప్పింపబోచున్నాను అన్నాడు. అనగా ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభు దేవుడు రప్పించిన సేవకుడు. దేవుడు రప్పించిన సేవకుడు. ఈ సేవకుని దేవుడు ఎందుకు రప్పించాడు? ఆ సేవకుడు చేసిన కార్యం ఏంటి? ఆ సేవకుని పట్ల దేవుడు వ్యవహరించిన తీరేమిటి? ఆ సేవకుడు ఈ లోకంలో రప్పించబడ్డంలో ఉన్న ఉద్దేశం ఏంటి? అవి మన ధ్యానాంశాలుగా ఉండాలి. 42వ అధ్యాయము యెషయా గ్రంథంలో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అన్నాడు. ఐజయా చాప్టర్ 42 వర్సెస్ 1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయము కనపరుచును అన్నాడు. ఆదుకున్న సేవకుడు, ఏర్పరచుకున్న సేవకుడు, ప్రియమైన సేవకుడు, ఆత్మ ఉంచబడిన సేవకుడు, న్యాయము కనపరుచు సేవకుడుగా యెషయా మనకు పరిచయం చేస్తున్నాడు. చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ఆ సేవకుడు ఆయన దేవుని యొక్క సేవకుడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే జకర్యా గ్రంథంలో చెప్పినట్లుగా ఆయన రప్పింపబోచున్నాను అన్నాడు. అనగా దేవుడు తన కుమారుని లోకానికి సేవకునిగా పంపించాడు. నేను ఆదుకొను సేవకుడు అన్నాడు. నేను ఆదుకొను సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడు అని ఆయన గురించి యెషయాలో మనం చూశాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము లేక సేవ చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను అని చూస్తున్నా ఆయన చెప్పాడు. ఈయన దేవుడు ఆదుకున్న సేవకుడు, దేవుని ప్రాణానికి ప్రియమైన సేవకుడు, ఆత్మ కలిగిన సేవకుడు, ఆయనకి ఇష్టమైన సేవకుడుగా ఉన్నవాడు. పంపబడ్డాడు. ఎందు నిమిత్తమై పంపబడ్డాడు? తన ప్రాణము ఇచ్చుటకు వచ్చిన సేవకుడు ఈయన. విమోచన క్రయధనముగా ప్రాణము ఇచ్చుటకు వచ్చిన సేవకుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ యొక్క మాట మార్కు సువార్త 10:45లో తేటగా ఆ జనాంగానికి అంతటికి వినిపించాడు. నేను సేవకుడును, దేవుని యొక్క సేవకుడును, దేవుడు పంపగా వచ్చిన సేవకుడును లేక పరిచారకుడును, పరిచారము చేయుటకు అనగా సేవ చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను అని ఆయన బహిరంగంగా చెప్పాడు. ఈయన ప్రాణము పెట్టటకు వచ్చిన సేవకుడు అని మనం చూస్తున్నాం. 119వ కీర్తనలో 23వ వచనం, 119వ కీర్తన, సామ్ 119 వర్స్ 23. అక్కడ అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు అన్నాడు. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు. 119వ కీర్తనలో ఆ మాట మనం గమనించవచ్చు. 119వ కీర్తన 23వ వచనం, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును అన్నాడు. తేటగా అక్కడ రాయబడి ఉంది. అధికారులు చేసిన పని ఏమిటి? ఈ సేవకుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన దేవుని సేవకుడిగా లోకానికి వచ్చినప్పుడు, ఆయనను తీర్పులో ఆయనను ఎలాగో సంహరించుదుమా అని అధికారులు ఆలోచన చేశారు. ఎలాగో పట్టుకుందుమా అని ఆలోచన చేశారు. అధికారులు, ఆ శాస్త్రులు, పరిసయ్యులు
వారందరూ పెద్దలు, యూత మత పెద్దలు వారందరూ ఆలోచించారు. అధికారులు సభ కూడారు. ఎవరికి విరోధముగా? యేసుక్రీస్తు ప్రభు అను దేవుని సేవకునికి విరోధముగా వారు సభ కూడారు. సభ కూడి ఆయన గురించి మాట్లాడుతున్నారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అన్యజనులు ఎందుకు అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో 25-26 వచనంలో పేతురు యోహానులు బంధించి విడుదల చేయబడి సంఘానికి స్వజనులకు వచ్చినప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపినప్పుడు వారు ఆ స్వజనులు విని ఏక మనసుతో దేవునికి వారు మొర్ర పెట్టారు. అల్లరి చేశారు అన్యజనులు. ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకున్నారు, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట కీర్తన 2వ కీర్తనలో 1-4 వరకు పలికించాడు. ఈ సేవకునికి వ్యతిరేకముగా విరోధముగా అధికారులు సభ తీర్చి మాట్లాడుకున్నారు. అనగా ఎలాగూ బంధించాలి, ఎలాగూ ఆయన్ని చంపాలి, శిలువ మరణకు అప్పగించాలి అని చేస్తుండగా ఈ సేవకుడు ఏం చేశాడు? నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. ఈ సేవనికి అర్థమైపోయింది. వారు అధికారులు సభ కూడి మాట్లాడుతున్నారు, తనను బంధిస్తారు. ఆయన ముందుగా చెప్పాడు, మనిషి కుమారుడు ప్రధాన యాజకుల చేతను పెద్దల చేతను అనేక హింసలు పొంది మరణమునకు అప్పగిస్తారు, ఆయన 3వ రోజు లేస్తారని ముందుగా చెప్పాడు. అనగా 3.5 సంవత్సరాల కాలంలో ఆయన అధికారుల యొక్క వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ ఆ సేవకుడు దేవుని కట్టడలను ధ్యానిస్తూ ఉన్నాడు. అనగా మానవ జాతి రక్షణ కొరకై, విమోచన కొరకై దేవుడు సిద్ధపరిచిన ప్రణాళికను నెరవేర్చడానికి గురించి ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. అధికారులు సభ తీరుస్తూ మాట్లాడుకుంటుండగా ఈ సేవకుడు ఆ సభ గురించి కాదు కానీ దేవుని యొక్క కట్టడలు వాటిని గురించి ధ్యానిస్తూ ఉన్నాడు. అనగా ఎలాగున శిలువ మరణ పొందబోతున్నాను, ఎలాగో శ్రమను అనుభవిస్తున్నాను, అవమానం పొందబోతున్నాను, గాయాలు పొందబోతున్నాను, మరణించి తిరిగి లేపబడబోతున్నాను. ఇవన్నీ మానవ జాతి రక్షణ కొరకై దేవుడు ఏర్పాటు చేసిన సర్వోన్నతమైన సంకల్పాన్ని ఎలా నెరవేర్చాలో అని ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానిస్తూ ఉన్న సేవకుడు, దేవుని కట్టడలను ధ్యానిస్తున్న సేవకుడుగా మనకు చూస్తున్నాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 10వ వచనంలో, ది బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 verse 10, అక్కడ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. 43వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ వచనం, మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు అని అంటున్నాడు. నా సేవకుడు నాకు సాక్షి. దేనికోసం సాక్షి అనగా ప్రజలు ఆయన దేవుడిని తెలుసుకోవాలి, దేవుణ్ణి నమ్మాలి, ఆయనే దేవుడని వారు గ్రహించాలి. అందుకు మీరును నా సేవకుడును సాక్షులు అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు దేవుని గురించిన వివేకాన్ని లోకానికి తెలియపరిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనం, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అన్నాడు. బయలుపరచెను అనగా దేవుడు ఎవరో ఆయనకి వారికి తెలియచేశాడు. ఈ సేవకుడు దేవుని తెలియచేసిన సేవకుడుగా ఉన్నాడు. 1 యోహాను పత్రికలో కూడా ఇదే మాట యోహాను రాస్తున్నాడు. 1 యోహాను పత్రికలో ప్రభువుని గురించి, యేసుక్రీస్తు గురించి ఆయన చెప్తున్న మాటలు అక్కడ ఉన్నాయి. 5వ అధ్యాయము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. మీరు తెలుసుకొని
నన్ను నమ్మి నేనే ఆయనను అని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులుగా ఉన్నారు. తండ్రిని గురించి లోకానికి బయలుపరిచిన వాడు, తెలియపరిచిన వాడు, లోకము తండ్రిని నమ్మునట్లుగా చేసినవాడు ప్రభువైన యేసుక్రీస్తు అనగా దేవుని యొక్క సేవకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనంలో, ఐజయా చాప్టర్ 49 వర్స్ 7, యెషయా గ్రంథము 49:7లో ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఏమంటున్నాడు? మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్మకుల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన సేవకునితో మాట్లాడుతున్నాడు. నా సేవకుడు ఎవరు? ఎటువంటి వాడు? దేవుడు పంపించిన సేవకుడు, దేవుడు రప్పించిన సేవకుడి లోకానికి ఆయన స్థితి ఏమిటి, ఆయన పరిస్థితి ఏమిటి లోకంలో అంటే మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడు అని అంటున్నాడు. డిస్పైజ్డ్ బై మెన్. అలాగే జనులకు అసహ్యుడు అన్నాడు. జనాంగాలకు అనగా అబౌల్డ్ బై ద నేషన్స్. జనాంగములు ఆయనను అసహించుకున్నాయి, ఆయనను నిరాకరించాడు. మనుషుల చేత నిరాకరింపబడిన వాడు. అవును, యేసుక్రీస్తు ప్రభు మన రక్షణార్థమై ఈ లోకానికి దేవుని చేత రప్పింపబడిన వాడు, లేక పంపించబడిన వాడు. ఆయన తన ప్రాణం పెట్టుకొచ్చిన వాడు. అధికారులు వ్యతిరేకంగా విరోధముగా సభ తీర్చి మాట్లాడుచుండగా దేవుడు తన ఏ రక్షణ కార్యం కొరకు పంపించాడో దాన్ని ధ్యానిస్తూ ఉన్నవాడు. లోకానికి దేవుడి గురించిన జ్ఞానము, వివేకము, గ్రహింపు కలిగించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవుని యొక్క సేవకుడు, సాక్షిగా ఉన్నాడు. ఇక్కడ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడుగా మనం చూస్తున్నాం. హి వాజ్ డిస్పైజ్డ్ ఆఫ్ మెన్. ఆయన నిరాకరించారు. ఆయన తన స్వకీయతకు వచ్చిన కానీ ఆయన తన స్వకీయతను అంగీకరింపలేదు అంటున్నారు. సరికదా? ఆ 3.5 సంవత్సరాల బహిరంగ పరిచయలో ఆయనను అడుగడుగున దూషించారు, అవమానించారు, హేళన చేశారు. పలుమార్లు ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. చివరికి పిలాతు వద్ద తీర్పు నిలబడి ఉండగా, మాకు కైసర్ తప్ప వేరొక రాజు లేడు, మాకు బరబ్బాను విడుదల చేసి వీనిని సిలువేయమని వారి యొక్క జీవాధిపతి అని యేసుక్రీస్తు విషయంలో వారు ఆయనను నిరాకరించారు. ఇదే విషయాన్ని పేతురు ప్రసంగిస్తూ అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో ప్రస్తావన చేస్తున్నాడు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో 13వ వచనం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3 వర్స్ 13. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. 14వ వచనం కూడా, మీరు పరిశుద్ధుడైన నీతిమంతుడునైన వానిని నిరాకరించితిరి అన్నాడు. నిరాకరించారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన నిరాకరించబడిన సేవకుడు, దేవుని సేవకుడు. కీర్తన 22లో కూడా మనం చూస్తాం. ప్రవచనానుసారంగా దావీదు ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. 22వ కీర్తన 6వ వచనంలో, నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. నిరాకరించబడ్డాడు, నిందించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆయన అంగీకరించబడలేదు. దేవుడు రప్పించిన ఈ సేవకుడు, మానవ జాతి రక్షణార్థమై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడిన కోసంగా దేవుడు రప్పించిన దేవుని సేవకుని వారు నిరాకరించారు, నిందించారు, తృణీకరించారు అని మనం చూస్తున్నాం. 49:7లో ఇశ్రాయేలు విమోచకుడును యెషయా గ్రంథంలో మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును అని ఇక్కడ మనం చూస్తున్నాం. జనులకు అసహ్యుడును. ఆయన జనాంగముల చేత
అనగా ప్రజల చేత ఆయన అసహ్యించుకోబడ్డాడు. ఆయన వారు అంగీకరించిన వారు కాదు. అబోర్డ్ బై నేషన్స్, డిస్పైజ్డ్ బై మెన్ అండ్ అబోర్డ్ బై నేషన్స్. జనాంగములు ఆయనను చేదరించుకున్నట్లుగా, అసహించుకున్నట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈయన గురించి మాట్లాడుతున్నాడు, ఈ సేవకుని గురించి వర్ణిస్తున్నాడు. మనుషుల చేత, ఈ సేవకుడు ఎవరు? మనుషుల చేత నిరాకరింపబడినవాడు, జనులకు అసహ్యుడుగా ఉన్న సేవకుడు. మూడవది నిర్దయాత్ముల సేవకుడు అంటున్నాడు. నిర్దయాత్ములు అన్నాడు. మూల భాషలో సర్వెంట్ ఆఫ్ ద రూలర్స్ లేక అధికారుడు. ఆయన అధికారులకు సేవకుడుగా ఉన్నాడు. సర్వెంట్ ఆఫ్ ద రూలర్స్. తెలుగులో నిర్దయ ఆత్మలు గల ఆత్ముల సేవకుడు అన్నాడు. అనగా ఆ రూలర్స్, అధికారులు దయలేని ఆత్మ గలవారు. నిర్దయమైన ఆత్మ గలవారికి ఆయన సేవకుడుగా ఉన్నాడని అర్థం. అక్కడ 3.5 సంవత్సరాల బహిరంగ పరిచయలో దేవుడు అధికారాన్ని, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అధికారాన్ని ధిక్కరించిన వాడు కాడు. అధికారులకు లోబడి ఉన్నాడు. కైసరు పన్ను కట్టాలని పేతురు పంపించి, మనకు తెలిసిందే, షెకలు, అరశెకలు పేతురుకు, అరశెకలు ఈయన కట్టమని చెప్పాడు. దేవునికి కైసరివి కైసరికి ఇమ్మన్నాడు. అనగా నిర్దయ గల అధికారులు ఉన్నప్పటికీ వారికి సేవకుడుగా, అనగా వారి ఆజ్ఞలకు లోబడి వాడుగా జీవించిన వాడు. రూలర్, సర్వెంట్ ఆఫ్ ద రూలర్స్ హూ హ్యావ్ నో హార్ట్. అంటే హృదయము లేని అధికారులకు, నిర్దయమైన ఆత్మగల అధికారులకు ఆయన సేవకుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ అధికారులు ఆయన పట్ల ఎంత కఠినంగా, క్రూరంగా, కర్కశంగా ప్రవర్తించారో మనము గ్రహించగలం. ఆయన పట్ల వారు దయ చూపించిన వారు కారు, కనికరం చూపించిన వారు. మతాధికారులు అన్న కయప, ప్రధాన యాజకులు, సన్హెద్రిన్ సభవారు, వారు అధికారులు ఆయన పట్ల దయ చూపించలేదు. ఏ రోజు పిలాతులు, రాజ్యాధికారులు, వారు కూడా ఆయన పట్ల దయ చూపించిన వారు కారు. ఆయన తీర్పుకు నిలబడినప్పుడు అన్యాయంగా తీర్పు తీర్చబడుతున్నాడని ఎరిగి కూడా ఆయన పట్ల వారు దయ చూపించిన వారు కారు. నిర్దయాత్ముల సేవకుడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ తీర్పులలో ఆయన నిలబడ్డాడు. ఈయన సేవకుడు మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, ఆత్మల సేవకుడును అని ఆయన గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి సేవకులతో నేను మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఆ సేవకునితో ఏమంటున్నాడు దేవుడు? యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుననియు రాజులు గ్రహించి లేచెదరన్నాడు. ఈ సేవకునితో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మకమైన వాడు, యెహోవా నమ్మకమైన వాడని, అలాగే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదని అంటున్నాడు. యెహోవా నమ్మకమైన వాడని తన సేవకునితో చెప్తున్నాడు దేవుడు. అనగా ఈ లోకానికి ఆయన రప్పించిన సేవకుడు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను శిలువ పైన సంపూర్ణంగా నెరవేర్చాడు, సమాప్తం చేశాడు. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచనని తండ్రికి విన్నవించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడగా, యెహోవా నమ్మకమైన వాడు అనగా రక్షణ కార్యాన్ని, తన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన తన కుమారుని పట్ల ఆయన నమ్మకత్వాన్ని చూపించి మృతులలో నుంచి ఆయన తిరిగి లేపేటట్లుగా మనం చూస్తున్నాం. He raised him from the dead. The faithfulness of God towards his servant. దేవుని యొక్క విశ్వాస్యత తన యొక్క సేవకుని పట్ల, తన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన సేవకుని పట్ల దేవుని యొక్క విశ్వాస్యత, నమ్మకత్వం. అనగా యెహోవా నమ్మకమైన వాడు అని సేవకునితో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని సేవకుడిగా, రప్పింపబడిన సేవకుడిగా, ఈ లోకానికి పంపబడిన సేవకుడిగా మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మగా అర్పించడానికి పరిచారము చేయుటకు అనగా సేవ చేయుటకు వచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను మనుషులు నిరాకరించారు, తృణీకరించారు. అధికారులు దయ చూపుకొని నిర్దయాత్ములుగా ఉన్నవారు దయ చూపించకుండా, కనికరము లేకుండా, కర్కశంగా, క్రూరంగా మన ప్రభువైన యేసుక్రీస్తును సిలువలో వారు తీర్పులలో హింసించారు. మన నిమిత్తమై సిలువలో వేకులతో కొట్టారు మన స్థానంలో. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆ సేవకుల గురించి ప్రభు ఇస్తున్న లేక ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును అన్నాడు. అతడు అంటే ఆ సేవకుడు. తనకు కలిగిన వేదన చూచి ఆయన బాధపడలేదు, తృప్తి పడ్డాడు. ఆయన వ్యసన పడలేదు, వ్యసనకాంతుడు అయ్యాడు, కానీ ఆయన చింతించిన వాడు కాడు. ఆయన తృప్తి పడ్డాడు. ఎందుకు ఆ తృప్తి? తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాననే తృప్తి ఆ సేవకుడు కనుపరిచాడు. తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఈ సేవకుడు ఎవరు? నీతిమంతుడైన సేవకుడు. యెషయాలో మనం చూశారు, 42లో ఆదుకున్న సేవకుడు, ప్రియమైన సేవకుడు, ఆత్మ ఉంచబడిన సేవకుడు, నేను చేయి పట్టుకు నడిపిస్తున్న సేవకుడు. అక్కడ అనేక సేవకుడి గురించి మాట్లాడుతున్నాడు. తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన సేవకుడు, అధికారులు సభ తీర్చి మాట్లాడుతుండగా ఈ సేవకుడు దేవుని ప్రణాళికల గురించి, కట్టడల గురించి ధ్యానిస్తున్న సేవకుడు, లోకము దేవుణ్ణి తెలుసుకొని నమ్మి ఆయనను గ్రహించినట్లుగా దేవుని చేత ఏర్పరచుకున్న సేవకుడు, సాక్షిగా ఉన్న సేవకుడు. అటువంటి సేవకుడు లోకానికి రాగా మనుషుల చేత నిరాకరించబడినవాడు, జనులకు అసహ్యుడుగా ఉన్నవాడు, నిర్దయ ఆత్మగల అధికారుల చేత ఆయన క్రూరంగా వ్యవహరించబడినవాడు. అటువంటి సేవకుడు ఏం చేశాడు? నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించిన సేవకుడు, అనగా జనుల దోషమును భరించిన నీతిమంతుడైన నా సేవకుడు ఈయన. చివరికి ఆయన ఏం చేశాడు? నీతిమంతుడుగా ఉన్నాడు, ఆయనను జనుల దోషమును భరించుటకు వచ్చిన సేవకుడు అంటున్నాడు. యెహోషువ నేను రప్పించబోవు చిగురు అను నా సేవకుని గురించి జెకర్యా గ్రంథములో మాట్లాడుతున్నాను. ఎంత గొప్ప సేవకుడు, ఎంత ఉన్నతమైన ఉద్దేశంతో పంపించబడిన సేవకుడు, దేవుని చిత్తాన్ని ఎంత సంపూర్ణంగా నెరవేర్చిన సేవకుడు, మనుషుల చేత నిరాకరించబడినవాడు, తృణీకరించబడినవాడు, ఆయన అసహించుకోబడినవాడు, అధికారుల చేత ఆయన క్రూరంగా హింసించబడినవాడు. ఎందుకోసము? మన కోసము, మన స్థానంలో, మన నిమిత్తము, మనకు బదులుగా ఆయన శిలువలో మన కొరకు గాయాలు పొందాడు, వేదన అనుభవించాడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అనేకులను నిర్దోషులుగా చేస్తున్నాడు. నిర్దోషులుగా చేయబడిన మనం మన దేవుని యొక్క సేవకుని ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 52వ అధ్యాయము యెషయా గ్రంథంలో 13వ వచనములో ఒక మాట మనం చూస్తాం. 52:13 ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 52:13. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించాడు. ఆయన 33.5 సంవత్సరాలు, ముఖ్యంగా 3.5 సంవత్సరాలు ఎంతో వివేకముగా ప్రవర్తించాడు. దేవుని చిత్తాన్ని తను సంపూర్ణంగా విధేయత చూపిన వాడై, ప్రజలు హింసిస్తున్నా, హేళన చేస్తున్నా, దూషిస్తున్నా ఎదురు మాట్లాడక, అన్యాయపు తీర్పులలో కూడా నేరం మోపుతున్న నేరాల విషయంలో మౌనముగా ఉన్నాడు. వాస్తవాల విషయంలో ఆయన నోరు తెరిచాడు. రాజు అనే విషయంలో, దేవుని కుమారుని విషయంలో నోరు తెరిచాడు. నేరాలు మోపబడిగా ఆయన మౌనముగా ఉన్నాడు. అక్కడ వివేకాన్ని ప్రదర్శించాడు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ జవాబు ఇవ్వాలో, ఎక్కడ జవాబు ఇవ్వకూడదు, అదే వివేకముగా. అంటే తీర్పులలో కానీ, 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రధానులు, అధికారులు యొక్క పెద్దల యొక్క దూషణ మాటలకు, అలాగే వారి యొక్క అవమానకర మాటలకు ఆయన వివేకముగా బదులు ఇచ్చాడు.
తీర్పులలో కూడా ఎక్కడ ప్రత్యుత్తరం ఇవ్వాలో అత్యుత్తరం ఇచ్చాడు, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉంటూ వచ్చాడు. అంటే వివేకాన్ని ప్రవర్తించాడు. ఆ తర్వాత శిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగరుడుగా ఎంచబడను అన్నాడు. ఫిలిప్పి పత్రిక మనం చూస్తాం కదా, ఆయన ప్రతి నామము ఆయన నాలుక నోరు ఒప్పుకో, నాలుగు ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు వంగాలి అని యేసుక్రీస్తు ప్రభువును ఆయన ఘనంగా హెచ్చించబడ్డాడు. హెచ్చించబడిన యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా దేవుడు ఆయన హెచ్చించాడు. అన్ని నాముల కంటే పైనామాన్ని ఇచ్చాడు. ఉదయకాలం మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన దేవుని చేత పంపబడిన లేక రప్పింపబడిన సేవకుడు, మన కొరకై రక్షణార్థమై ఆయన ఎటువంటి అనుభవాలు పొందాడో వాటిని ధ్యానిస్తూ ప్రభుని హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తనని దేవునికి అర్పించుదుము గాక.